బులెటిన్ బ్రేకింగ్ న్యూస్. తిరుపతి జిల్లాలోని గూడూరులో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో రైలు పట్ట విరిగిపోవడం గమనించిన ఓ గొర్రెల కాపరి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందజేశాడు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు రైల్వే ట్రాక్ కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు వెల్లడించారు. చెప్పుంటే వచ్చేస్తుంది. చెప్పుంటే వచ్చేస్తుంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ప్రసన్న గూడూరు రైల్వే జంక్షన్ సమీపంలో రైలు పట్ట విరుగునింది. ఆ విరిగినటువంటి దాన్ని అక్కడ గొర్రెలు కాసుకున్నటువంటి గొర్రెలు కాపరి గమనించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. అయితే ఇటు గూడూరు తిరుపతి వెళ్లేటువంటి రైలు రాకపోకలకి కొంతసేపు 1 గంట సేపు అంతరాయకం కలిగింది. అక్కడికి చేరుకున్నటువంటి రైలు సిబ్బంది వెంటనే అవుటావుటిన రైలు పట్ట విరిగినటువంటి రైలు పట్టాని మరమ్మతులు చేసి అక్కడ దాదాపు 1 గంట పాటు రైలు మాత్రం ఆగిపోయాయి. ఆగిన తర్వాత ఆ మరమ్మతులు అయిపోయిన తర్వాత మళ్ళీ యథాప్రకారం అయితే కూడా ఆ రూట్ లో తిరుపతి గూడూరు వెళ్లేటువంటి రైలు మళ్ళీ రాకపోకలు అయితే సాగుతున్నాయి. అయితే కొద్దిసేపు అక్కడ భయభ్రాంతులకైతే గురయ్యారు. ఏదైతే ఆ రైలు పట్ట ఎవరైనా విరగొట్టారా ఏంటే ఎందుకు ఇలా జరిగింది అన్నటువంటి అంశాలపైన ఇటు రైల్వే శాఖ అధికారులు అయితే విచారణ చేశారు. విచారణ తర్వాత అయితే అది కొంత డ్యామేజ్ అయి ఉంది. ఆ డ్యామేజ్ అయిన తర్వాత రైలు పట్ట అయితే పగిలిందని చెప్పి వారు గుర్తించడం జరిగింది. దీంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ సురేంద్ర.